దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు హితవత్సరము మరియు సునాద సంవత్సరంగా దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు, ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. అంతేకాదు, మరి చూచుచున్న దేవుడు, సమాధానకర్త దేవుడు మనకు హితవత్సరాన్ని ఇచ్చి సునాద సంవత్సరంలో సంతోషంగా ముందుకు సాగడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఆ అంశంలో ఒక పాయింట్ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ప్రభువు మనల్ని ఈ సంవత్సరం విస్తరింపజేస్తానని, అంతేకాదు మనల్ని అనేక విషయాల కొరకు దేవుడు నియమిస్తాడని వాగ్దానం చేశాడు. మరి ఈ వాక్యాన్ని మనకిచ్చాడు కనుక ఒక్కసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనము చదువుతాను, 8వ వచనం కూడా చదువుతానండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధనమవుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. బూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధనమవుటకై, దేవుడు కలుగజేసే రక్షణకు సాధనంగా నన్ను వాడుకోవాలని, దేవుణ్ణి ఎరగని అన్యజనులకు వెలుగై ఉండి మార్గాన్ని చూపించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. అదే విషయంలో 8వ వచనం కూడా చదువుతానండి. అదే అధ్యాయంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవునికి స్తోత్రములు. 2 వచనాల్లో కూడా నియమించి తిని అనే మాట వ్రాయబడింది. ఒకటి, అన్యజనులకు వెలుగై ఉండినట్లు దేవుడు మనల్ని నియమించాడు. అంతేకాదు, బూదిగంతముల వరకు దేవుడు కలుగజేసే రక్షణకు సాధనాలు ఎవరు అనంటే దేవుని బిడ్డలమైన మనమే. కనుక ఆయన కలుగజేసే రక్షణకు సాధనాలుగా మనం వాడబడుతూ అన్యజనులకు వెలుగుగా మనము ఉండి మార్గాన్ని చూపించే వారముగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. అంతేకాదు, మరి దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుని బిడ్డలారా, మరి దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టడానికి దేవుడు నిబంధనగా తన ప్రజలైన బిడ్డలను, తన రక్తంలో కడగబడిన బిడ్డలను నియమించాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి తన స్వాస్థ్యములను పంచిపెట్టడం అంటే మామూలు విషయమేం కాదు. మార్గాలు చూపెట్టడం అంటే అది మామూలు విషయమేం కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్వాస్థ్యమును పంచిపెట్టే బాధ్యత మోషే తర్వాత దేవుడు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ మరి ఒక్కొక్కరికి వంతుల ప్రకారంగా చీటీలు వేసి వారి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చినట్టుగా, మరి కాలేబుకు హెబ్రోన్ ఇచ్చినట్టుగా వాక్యంలో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, స్వాస్థ్యమును పంచిపెట్టే వారిగా దేవుడు మనల్ని నియమించి ఉంచాడు. అంతేకాదు, అన్యులకు వెలుగుగా ఉండడానికి, దేవుడు కలుగజేసే రక్షణకు సాధనాలుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని నియమించిన పనులు మనం చేస్తూ అనేకులకు వెలుగై మార్గాలను చూపెట్టే వారంగా
రక్షణ మార్గమును ప్రకటించే వారముగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలమైన మనల్ని మరి సునాద సంవత్సరంలో హితవత్సరంలో అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించే వారిగా ఒక సాధనాలుగా దేవుని కొరకు వాడబడ్డానికి, వెలుగై ఉండడానికి, భయమును పారద్రోలడానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించి మరి అనేకులకు మార్గదర్శకంగా మనం ఉండాలి, మార్గాన్ని చూపెట్టే వారంగా ఉండాలి, రక్షణ మార్గం ప్రచురించే వారముగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో యాకోబు, నీవు దేవుని దృష్టికి గనుడవైనందున దేవుడు నీకు బలమై ఉన్నాడు గనుక దేవుడిచ్చిన బలాన్ని వినియోగించి మరి అనేకులకు మార్గదర్శకంగా ఉండు, అనేకులకు రక్షణ మార్గాన్ని చూపెట్టు, అనేకులకు వెలుగులో నడవడానికి మార్గాన్ని చూపెట్టు. అంతేకాకుండా స్వాస్థ్యమును పంచిపెట్టు వారిగా నీవు ఉండు. దేవుని బిడ్డ, స్వాస్థ్యముగా పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలనంటే గొప్ప బాధ్యత మన మీద ఉన్నట్టే. పంచేటప్పుడు కొందరికి కోపం వస్తుంది. కొంతమందికి నాకు ఇది ఇచ్చినవేంటి, నాకు అది ఇచ్చినవేంటి అని ఆ విధంగా మాట్లాడతారు. కానీ యెహోషువకు దైవ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు ఏ విధంగా నియమించిందంటే, మనము స్వాస్థ్యమును పంచే వారంగాను, రక్షణ మార్గాన్ని చూపెట్టే వారంగాను, చీకట్లో ప్రయాణం చేస్తున్న వారికి వెలుగై ఉండే విధంగా భయమును పారద్రోలే వారంగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు గనక దేవుడు నియమించిన మాట ప్రకారంగా మనము నడుచుకోవాలని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. యాకోబుని దేవుడు ఎలాగ నియమించిందంటే, యాకోబు, ఇదిగో పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఉపేక్షించకుండా నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీవు అనేకులకు మార్గాన్ని చూపెట్టేవారుగా, వెలుగును చూపెట్టేవారంగా, స్వాస్థ్యమును పంచిపెట్టేవారిగా నీవు ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డారా, రక్షింపబడిన మన మీద గొప్ప బాధ్యతను ప్రభు పెట్టాడు. ఆ గొప్ప బాధ్యత ఏంటంటే, నశించిపోతున్న అన్యజనులకు, దేవుని ఎరుగని అన్యజనులకు వెలుగుగా ఉండి వారిని దేవుని మార్గంలో నడిపించడానికి సాధనాలుగా మనం వాడబడాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు అనంటే, రక్షణకు సాధనంగా, కలుగజేసే రక్షణకు సాధనంగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. నువ్వు వెలుగుగా ఉండి అనేకుల భయమును పారద్రోలే వ్యక్తిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుడే మనము వెలుగుగా ఉండి మార్గం చూపెట్టేవారుగా ఉండాలని కోరుతూ ఉంటే, నేను ఇంకా చీకట్లోనే ఉంటే దేవునికి ఏదైనా సంతోషం కలుగుద్దా? నాకే మార్గం తెలియకుండా ఉంటే, నేనే సరి అయిన మార్గంలో నడవకుండా ఉంటే దేవునికి ఏమన్నా మహిమ కలుగుద్దా? దేవుని బిడ్డలారా, రక్షణ మార్గం ప్రచురించే వారముగాను, వెలుగులో నడుచుటకు మార్గాన్ని చూపించే వారిగా నిన్ను నన్ను దేవుడు నియమించాడు గనక, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అనేది ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికను మనం ఎరిగి బ్రతకాలని నేను ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. హితవత్సరము, సునాద సంవత్సరము కోల్పోయిందంతా తిరిగి పొందుకోవాలి. కానీ అసలు అది తెలియకనే పోతే మనం ఏ విధంగా దాన్ని పొందుకుంటాము? దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి అంట ఓడలో ప్రయాణం చేస్తుండట. ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదేశానికి నెలలు ప్రయాణం చేసేది ఉంటుంది. అయితే ప్రయాణం చేయడానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ, ఇప్పుడు ఇంతెందుకు ఓడ గురించి దోణి గురించి నేను చెప్పడం కాదు, కానీ ఫ్లైట్లో మనం ఎక్కినామంటే మనము షాపుకు పోయి కొనుక్కోవాలా అనేది ఏముండదు. మనకు కావాల్సిన ఆహార పదార్థాలు టైంకి వచ్చేస్తాయి, పానీయము టైంకి వచ్చేస్తుంది. దేనికి కూడా మనం మళ్ళీ వేరుగా మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. అన్నీ అందులోనే ఉంటాయి.
ఆ విధంగానే టికెట్లోనే అన్నీ ఉన్నట్టుగానే దేవునిలో ఉన్న మనల్ని రక్షణ మార్గం ప్రచురించే వారముగా, స్వాస్థ్యమును పంచిపెట్టే వారముగా, మరి అనేకులకు మనము మార్గాన్ని చూపెట్టే వారముగా ఉండాలని, ఆయన కొరకు సాధనాలుగా వాడబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం, అదేదో చిన్న పని, కానీ ఇంకా నిన్ను స్వాస్థ్యము పంచిపెట్టువానిగా నియమిస్తా, అన్యజనులకు వెలుగును ప్రచురించేవారిగా, వెలుగులో నడిపించేవారిగా నేను నిన్ను చేస్తా అని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని సేవకులం, దేవుని బిడ్డలమై ఉండడము స్వల్పమైన కార్యమే కావచ్చు, కానీ దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుకూల సమయమందు మన మొరను ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు మనల్ని ఆదుకుంటూ మరి బయటికి రండి అని చీకట్లు ఉన్నవారికి చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టడానికి నిన్ను నన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాడు. ఆ నియమించిన విషయము చిన్న విషయమేం కాదండి. ఒక అధికారికి అధికారం ఇచ్చినట్టే దేవుడు నీకు నాకు అన్యులకు రక్షణ మార్గం తెలియదు, స్వాస్థ్యమును పంచిపెట్టేది తెలియదు. పరలోక రాజ్యము యొక్క ఆ తాళపు చెవులు దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తానన్నాడు. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలంగా జీవిస్తున్నప్పుడు ఇతరులకు రక్షణ మార్గాన్ని చూపెట్టే వారంగాను, దేవుని యొక్క స్వాస్థ్యమును పంచిపెట్టేంత మరి జ్ఞానం కలిగిన వారంగాను మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మన మొర్రను ఆలకించి మనకు తగిన సమయంలో ఆదుకొని సహాయం చేసి చీకట్లో ఉన్న మనల్ని మరి బయటికి రండి అని దేశమును చక్కపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించమని దేవుడు చెప్తే మనమే ఇంకా చీకట్లో నడుస్తున్నాం. మన మొర ఎవరు ఆలకిస్తుందనేది మనకు తెలియకుండా బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రభు నా మొర ఆలకిస్తాడు, ప్రభు నాకు అనుకూల సమయంలో ప్రత్యుత్తరం ఇస్తాడు. నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు మార్గాన్ని ఉపదేశించాలి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి అని దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నియమించి ఉంచాడు అని దేవుని నియమించిన ఆ అధికారము, ఆ నియమమును ఎరిగి బ్రతుకుతే మనము ఆ మార్గంలో వెళ్ళడానికి వీలవుతుంది. అసలు మనకు చనిపోయిన తర్వాత మన గమ్యం ఏంటి, మనం ప్రభుతో సదాకాలం ఉంటాము అనే విషయం బైబిల్లో రాయబడి ఉంది కదా. చాలా మందికి రక్షణ తర్వాత రక్షింపబడ్డ దేవుని బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప లాభాల గురించి తెలియదు. వాళ్ళకు రక్షింపబడి దేవుని బిడ్డలంగా అయిన తర్వాత సదాకాలం ఆయనతోనే మనం ఉంటాము, ఆయనే మనల్ని అధికారం గలవారిగా నియమించాడు, రక్షణ మార్గాన్ని ఉపదేశించేవారుగా నియమించాడు అని దేవుడు నియమించిన విషయాన్ని మనము ఎరిగి సమాజంలో అనేకులను ప్రభు మార్గంలోనికి నడిపించడానికి వాడబడే సాధనాలుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశము. ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం జీవించడానికి మనం ప్రయాసపడాలి. ప్రభు యొక్క రక్షణ మార్గంను చీకట్లో ఉన్నవారికి మనం తెలియజేసే బిడ్డలంగా ఉండాలని, మరి మన ప్రభువు అనుకూల సమయంలో మన మొర ఆలకిస్తాడు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలని, ఆ విధంగా మనము మన ప్రభు సన్నిధిలో మనము పొందుకున్నప్పుడే ఎదుటి వారికి ఉపదేశించగలుగుతాం కదా. మనము మన ప్రభువుని గురించి తెలియకపోతే మనమేం చెప్తాం ప్రభు గురించి. గనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్తుంది, దేవుడు నిన్ను నన్ను ఎందుకు నియమించాడంటే అన్యజనులకు స్వాస్థ్యమును పంచిపెట్టేవారుగా, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే వారముగా, అంతేకాకుండా మరి మార్గములను చూపెట్టే వారముగా, ధైర్యపరిచే వారముగా, మరి ప్రోత్సహించే వారముగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఆ విధంగా జీవించడానికి దేవుడు తన కృపను మెండుగా మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దాన వాక్యం చదువుతానండి.
ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అవి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇది యెషయా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. దేవుడు నిన్ను నన్ను ఇశ్రాయేలీల మధ్యలో అన్యజనుల మధ్యలో ఎందుకు ఉంచాడు అనంటే, దేవునికి మహత్కార్యములు చేసేవారుగా సూచనలుగా వీళ్ళు నా బిడ్డలు, వీరు అనేకులకు రక్షణ మార్గమును ప్రచురించేవారు, వీరు దేవుని యొక్క స్వాస్థ్యమును పంచిపెట్టేవారు, దేవుని మార్గమును ప్రశాంతతను అనేకులకు తెలిపేవారు, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మొరనాలకించి తగిన ప్రత్యుత్తరం ఇస్తాడు అని మనము చెప్పేవారమని మన గురించి ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన పిల్లలను అన్యజనుల మధ్యలో సూచనగా ఉంచు ప్రభా. మరి నీ బిడ్డగా నేను జీవించాలా, నేను మహత్కార్యాలుగా సూచనలుగా ఉండాలా అన్యజనుల మధ్యలో ఇశ్రాయేలీల మధ్యలో అని ఆ విధంగా వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రభువుకు సమర్పించుకుంటే ప్రభువు మనల్ని నడిపిస్తాడు, వాడుకుంటాడు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. తండ్రి, యెషయా గ్రంథము నాయన తండ్రి మరి 49వ అధ్యాయం 6వ వచనంలో 8వ వచనంలో మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అన్యజనులకు వెలుగుగా ఉండడానికి మీరు మమ్మల్ని నియమించారు ప్రభా. పాడైన స్థలంలో ఉన్న వ్యక్తులకు స్వాస్థ్యమును పంచిపెట్టేవారుగా మమ్మల్ని నియమించావు. నియమించడం అంటే గొప్ప బాధ్యత మా మీద పెట్టావు ప్రభా. అవును నాయన, రక్షణ మార్గము తెలియక అనేకులు నశించిపోతూ ఉండగా ఎవరికి ఏమి చెప్పుకోవాలనో దిక్కు దోచక ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుకూల సమయంలో మా మొర్రలు ఆలకించే దేవుడు మాతో ఉన్నాడు, మాకు జవాబిచ్చే దేవుడు మాతో ఉన్నాడు అనే విషయాన్ని లోకానికి మేము తెలుపగలుగుటకు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. యేసయ్య మినిస్ట్రీస్ని దీవించండి. ఇందులో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు మార్గాలను ఉపదేశించువారుగాను మార్గాలను చూపెట్టువారుగాను అన్యజనులకు వెలుగుగా ఉండడానికి నీవు మమ్మల్ని పిలిచావు గనక అదే మీరు పిలిచిన పిలుపుకు లోబడి అనేకులకు మార్గాన్ని ఉపదేశించువారంగాను స్వాస్థ్యమును పంచిపెట్టువారంగాను దేవుడు మొర ఆలకిస్తాడు అని వారిని ధైర్యపరిచేవారుగాను మమ్మల్ని ఉంచుమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. శ్రీదేవిని, తన కుటుంబాన్ని, సేవలో సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. ప్రపంచమంతా ప్యాషన్ వీక్ అని ప్రభా తండ్రి, మరి హోలీ వీక్ అని ఈ విధంగా నాయన మీరు ఈ లోకంలో తండ్రి ఏ విధంగా శ్రమపడ్డారు, ఏ విధంగా అప్పగింపబడ్డారు, ఏ విధంగా మా కొరకు ప్రాణాన్ని ధారపోశారు అనే విషయాలన్నీ మేము వాక్యంలో నుండి ధ్యానించుకుంటుండగా ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభు. మీ కొరకు జీవింప చేయండి నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. అనుకూల సమయంలో మా మొరను ఆలకించే దేవుడు మా కొరకు ఉన్నావని, మా దిక్కు నీవని, నిన్ను బట్టి మేము ధైర్యంగా బ్రతకగలిగే కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ అడుగుజాడల్లో నడిపించమని సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్.